నెగిటివ్ నా కొడుకులు అప్పుడే స్టార్ట్ అయిపోయారు భయ్యా. చెప్తున్నా వినండి, పుష్ప 1ని ఏమీ పీకలేకపోయారు, పుష్ప 2ని కూడా ఏమీ పీకలేరు అంతే. ఓకే, హలో భయ్యా అండ్ భయ్యస్, నమస్తే, ఆదాబ్, వనక్కం. ఇది పుష్ప గడి రేంజ్ అన్నట్టుంది సినిమా. ఇది మాస్ జాతర, రాసి పెట్టుకోండి. నెగిటివ్ నా కొడుకులకి వాస్కోడి గామాలు పగిలిపోవడం గ్యారంటీ. ఫస్ట్ హాఫ్లో సూపర్ హై సీన్స్ ఉన్నాయి. ప్రీ ఇంటర్వెల్ టు ఇంటర్వెల్ సీన్ అయితే రచ్చ రంబోలా అంతే. లాస్ట్ 1 or 2 క్లైమాక్స్ వరకు రెగ్యులర్ కమర్షియల్ టెంప్లెట్లోనే సినిమా వెళ్ళింది. అంటే బాగాలేదని కాదు, కొంచెం ప్రజెంటేషన్ కొత్తగా ఉండాల్సింది. ఇది ఒక్కటే మైనస్ భయ్యా. ఓవరాల్గా ఇదిరా పుష్పగడి రూల్ అంటే. ఏమీ పీకలేరు బ్రదర్. అల్లు అర్జున్ విశ్వరూపం చూపించాడప్ప. పుష్ప పాత్ర తనకు పూనిందన్న రేంజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. మనోడ్లో టాలెంట్ ఉందప్ప, అందుకే పైకి వచ్చాడు. నెపోకిట్స్ అందరూ స్టార్స్ అయిపోలేదు కదా. రష్మిక ఎక్సలెంట్గా ఇరగా తీసిందనే చెప్పుకోవాలి. ఎస్పెషల్లీ రష్మిక బన్నీ మధ్యలో కెమిస్ట్రీ సూపర్గా వర్కౌట్ అయింది. ఫహద్ ఫాసిల్ది అల్టిమేట్ పర్ఫార్మెన్స్. ఆయన స్క్రీన్ మీద కనపడినప్పుడల్లా ఆడియన్స్ అటెన్షన్ గ్రాబ్ చేస్తూనే వచ్చాడు. కొంచెం రూత్లెస్గా డిజైన్ చేయాల్సింది నేను క్యారెక్టర్ని. అనసూయ సునీల్కి ఫస్ట్ పార్ట్లో ఉన్నంత స్కోప్ అయితే లేదు. రావు రమేష్ గారికి మంచి రోల్ పడింది. జగపతి బాబు క్యారెక్టర్ ఫస్ట్లో కొంచెం బాగోదు, కానీ క్లైమాక్స్లో సూపర్గా పెళ్ళిందని చెప్పుకోవాలి. ఇక మన మచ్చ అయితే ఇంకా రాముడికి లక్ష్మణుడిలా అట్లా తోడు ఉంటూనే ఉంటాడు. అల్లు అర్జున్కి సూపర్గా పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఆయన కామెడీ మంచిగా పెళ్ళిందని చెప్పుకోవాలి. బీజిఎం ఎవరు కొట్టారో నాకు తెలీదు, కొట్టినోడు ఎవడో కానీ జాతర సీన్కి అయితే గూస్ బంప్స్ తెప్పించాడు. దేవి అన్న పాటలు సూపర్గా ఉన్నాయి. ఇక లాస్ట్ రైటర్ డైరెక్టర్ సుకుమార్ రంగస్థలం లాంటి కల్ట్ క్లాసిక్ డెలివర్ చేశారని చెప్పను, కానీ ఒక రేంజ్ మాస్ బొమ్మ అయితే వదిలాడు భయ్యా. దట్స్ ద రివ్యూ గైస్. ఏది వినకండి, హ్యాపీగా సినిమాకి వెళ్ళండి, థియేటర్స్లోనే చూడండి. పుష్పగడి మాస్ జాతర ఎంజాయ్ చేయండి అంతే. రివ్యూ నచ్చినట్లయితే లైక్, షేరు, సబ్స్క్రైబ్.